ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు ఆఖరి సోమవారం వస్తుంది కార్తీక మాసంలో. మరి 365 వత్తులో అందరూ ఈ 3 వారాల్లో కానీ ఈ రోజుల్లో కానీ వెలిగించిన వాళ్ళు, ఎందుచేతైనా మిస్ అయిన వాళ్ళు, అండ్ మన సుమన్ టీవీ దేశ విదేశాల్లో కూడా చూస్తుంటారు కాబట్టి అక్కడ కూడా కుదరని వాళ్ళు ఈ ఆఖరి సోమవారం రోజు 365 వత్తులు వెదలొచ్చా, వెలిగించొచ్చా? ముఖ్యంగా గురుగారు, చాలా మంది కార్తీక మాసంలో దీపాలని నీళ్ళలో వదులుతూ ఉంటారు. చాలా దరిద్రమైన పని అది. చేయకూడదా గురుగారు? చెప్తానమ్మా, కార్తీక స్నానాలకి, కార్తీక దీపారాధనకి, నది స్నానాలకి, అవన్నీ వాటిని మాట్లాడిన దీపాలు నీటిలో వదిలే దాని గురించి నేను చాలా దరిద్రమైన వ్యవహారం అన్న అంతే. అదే చేయకూడదు అంటున్నారు. ఎందుకని చెప్పండి నాకైతే. అమ్మా, ఇప్పుడు నది ఎండ్లోకి మనం ఎందుకు వదిలిపెడుతున్నాం? ఎందుకు పెడుతున్నాం? నది దేవతనేగా. అవును, దేవత, దయ్యమా దేవత? దేవతే కదండి. దేవత అని చెప్పి నదికి గంగా మాత అని అనుకుంటున్నాం కదా. గంగా మాత, గోదావరి మాత, కృష్ణ మాత అనుకుంటున్నాం కదా. అంటే దేవత, మనం స్నానం చేస్తున్నాం, బాగానే ఉంది. దీపం వెలిగించి ఒడ్డు దగ్గర పెట్టడం అనేటువంటిది ప్రధానమైన విషయం. ఇప్పుడు ఇంట్లో మనం దేవతలు ఉంటారు, ఫోటోలు ఉంటాయి. అంటే ఆ ఫోటో మీద దీపం పెడుతున్నామా, ఫోటో దగ్గర దీపారాధన చేస్తున్నామా ఎదురుకుండా గమనించండి ఒకసారి. నేను అన్నాను కాదు, కాస్త ముందుకు పెడితే ఫోటో అంటుకుపోతుందిగా. మరి అందుకే ఎంతవరకు పెట్టాలి అంతవరకు దీపం, స్వయంవారి ఆ దీపారాధన స్వయంవారి ముఖం చూసేట్టుగా మనం పెడుతున్నాం. ఈ గంగ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, మరి వీళ్ళకి సిగ్గుండదా, బుద్ధి ఉండదా, జ్ఞానం ఉండదా, మనుషులు కాదా అని అనిపిస్తూ ఉంటుంది. మనకు కొంచెం దీపం తగిలితే మనకి ఏమనిపిస్తుంది? వేలు కాలుతుంది. మన ఆ డెప్పులో పెట్టేసేసి దీపారాధనని గంగలోకి వదిలేస్తే ఆ డెప్పుతో సహా తగలబడిపోతుంది కదా. అది ఆవిడికి మంటదా? అంటే గంగ దేవతగా మనం భావిస్తున్నప్పుడు అమ్మవారికి ఆ మంట తగలదా? తగిలినప్పుడు ఆ కొంచెమైనా ఆవిడకి అది నొప్పి కాదా? అటువంటి పనులు చేస్తున్నప్పుడు మనకు పుణ్యం ఎలా వస్తుంది? నీళ్లు కదా గురుగారు. నీరేనమ్మా, అది దేవతగా భావిస్తున్నాం కదా. దేవతకు నువ్వు ఎలా దీపారాధన? ఇప్పుడు గంగా హారతులు ఇస్తున్నారుగా, గంగల్లో దిగి ఒత్తులు ముంచుతున్నారా? కాదు కదా. గంగ పైకి ఇస్తున్నారు, వేసిన వెంటనే అందులో వేసేయట్లేదు కదా, పెడుతున్నారు. దీపారాధన చేయడం ఎలా చేయాలి? అక్కడ కూర్చొని చక్కగా ఆరాధన చేసుకొని, గణపతిని గౌరమ్మను చేసుకొని ఆరాధన చేసుకుని ఆ దీపారాధన గంగ ఒడ్డున పెట్టాలి. ఆ గంగ ఒడ్డున పెట్టి ఆ దీపకాంతో గంగను మనం చూసి నమస్కారం చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాము? అరటి డొప్పలను ఇంకో డొప్పలను తీసుకెళ్ళి గంగలో వదిలేస్తుంటే ఆ నీటి ప్రవాహానికి వెంటనే దారిపోతున్నాయి, కానీ ఆ నీరు వచ్చి తగులుతుంది కదా నిప్పుకి. ఆ నిప్పుకు వచ్చి నీరు తగిలినప్పుడు ఆ నీటికి అంటుకుంటూ నొప్పి పుడుతుందా పుట్టదా? అది ఒక దేవత అన్నప్పుడు శరీరమా కాదా? గమనించండి, ఒకటి ఆలోచించండి. ఇటువంటి పనులు ఎందుకు చేయాలి మనము? అన్నీ తీసుకెళ్ళి నెలలో వేసేస్తున్నాం, మొత్తం మండిపోతుంది. మండినప్పుడు ఆ కొంచెమైనా అది అమ్మవారిగా మనం భావించినప్పుడు చర్మం కాలుతుందా? అంటుకుంటుంది, అంటుకోదా? మనకైతే కాలుతుంది కదా. మరి దేవతా రూపం అమ్మ అని మనం అనుకుంటూ అంత దేవతగా పూజ చేస్తున్నప్పుడు స్నానం చేస్తున్నావు, నీ పుణ్యాలు, నీకున్న పాపాలు మొత్తం పోతున్నాయి, నీకు పుణ్యాలు అమ్మవారు ఇస్తుంది. నీకు పుణ్యం ఇచ్చి, నీకు ఆనందాన్ని ఇచ్చి, నీకు అశేషమైనటువంటి యోగాన్ని ఇస్తున్నటువంటి అమ్మవారిని నువ్వేం చేస్తున్నావు? నిప్పు పెట్టి కలుస్తున్నావుగా. మరి దీపారాధన చేయటంలో విధానం తెలుసుకోవాలమ్మా. మన ఇష్టం కాదు. ఇంటి మీద దీపారాధన పెడతారా, ఇంట్లో దీపారాధన పెడతారా? ఇంట్లోనే. మరి ఇంటి మీద కూడా పెట్టండి, నీడనిచ్చిందిగా. ఇంటి మీద కూడా పెట్టండి, నీడనిచ్చిందిగా. మరి పెద్ద మంట వస్తుంది, సరిపోతుంది. తప్పమ్మా. అంటే తెలియక, చెప్పినా అర్థం చేసుకోలేక, ముందు చెప్పేవాళ్ళు లేక, ఎవరికి వారు దీపం వెలిగించడం, నదిలో వదిలిపెట్టేయడం, పరి విధాలుగా చెప్తా ఉన్నారు గురువు గారు. అమ్మా, నేను పూర్వం నేను గత 4 సంవత్సరాలుగా సుమన్ ఛానల్లో వీడియోస్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క మనిషికి తెలియాలి, అర్థం కావాలి అని నన్ను ప్రశ్నిస్తున్నారని నాకు అనిపిస్తుంది. మీరేదో అడుగుతున్నారు, నేను ఏదో చెప్తున్నట్టుగా నాకు అనిపించట్లా. ఒక శోధనలాగా మీరు అడుగుతున్నారంటగా అనిపిస్తుంది నాకు. కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే అంటే దీనికి మన సమగ్రమైన సమాధానం చెప్పగలిగితే 10 మందికి అర్థమవుతుంది, తెలియాలన్న ఉద్దేశంతో నడుస్తున్నట్టుగానే నాకు అనిపిస్తున్నాయి ఇవి. అందుకని మీకు వివరం చెప్తున్నాను. లేదనుకోండి, మీరు అడిగితే నేను చెప్పడం రెండో రకంగా ఉంటుంది. మీరు ఎందుకు అడుగుతున్నారో మీకు తెలియదు, నేను ఎందుకు చెప్తానో నాకు తెలియదు. అలా ఉంటుంది పరిస్థితి అమ్మా. ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక విషయం చెప్పాము అంటే 100 మంది వచ్చి కూర్చొని ఏమంటే దీపారాధన నీళ్ళలో ఎందుకు మొదలకూడదు నేను ప్రమాణం చూపించగలగాలి. మా తాతగారు చెప్పారండి, మా నాన్నగారు చెప్పారండి, మా పూర్వీకులు అందరూ చెప్పారండి. ఏమని చెప్పారు? దీపారాధన నీళ్ళలో వదలమన్నారు. వదులుతున్నారుగా. ఇప్పుడు నేను చెప్పాక వదలద్దని చెప్పి దానికి నేను సూత్రం మానేయగలరా? మానేస్తా అంటే నేను సూత్రం మొత్తం చెప్తాను. ఇప్పుడు చెప్తున్నా, పంచభూతాత్మక శక్తి,
పృథివ్యాపస్తేజో వాయురాకాశాతు, ఈ 5 కూడా పంచభూతాలు. పంచభూతాలకి ప్రతిదానికి కూడా ఒకదానికి శబ్దస్పర్శ రూప రసగంధాలు, ఈ 5 కూడా 5 ఉంటాయి. ఒకదానికి శబ్దం ఉండదు, ఒక రసం గంధం ఉండదు, ఇవన్నీ ఉంటాయి. ఆ నీటి విషయానికి వచ్చేటప్పటికి అది ప్రవాహ రూపిణి లక్ష్మి, అంటే మాతృశ్రీ. శరీరం కనిపించకపోయినా దేవత ప్రతి ఒక్కటి కూడా. ఆ దేవతకి ఒక్కొక్కటి అలంకారం. ఆ దేవతకి అలంకారం ఏంటి? పుష్పాలంకారం, పసుపు కుంకుమ అలంకారం. దీపం దేదీప్యమానం, దీపం దేదీప్యమానం, పసుపు కుంకుమ పుష్పాలు వస్త్రం అలంకారం. దీపం మాత్రమే దేదీప్యమానం. నువ్వేం చేస్తున్నావు? దీపాన్ని కూడా వదిలేస్తున్నావు లోపల. దానివలన ఏమవుతుంది అని అంటే ఈ పుష్పాలు వేసావు అలంకారం, చీరో జాకెట్ ముక్క అమ్మవారికి వదిలేసావు అలంకారం, పత్రాలు వదిలేవు అలంకారం, పసుపు కుంకుమ అలంకారం. ఈ దీపం కూడా వదలటం వల్ల ఏమవుతుందంటే అండి, మనకున్నటువంటి ఐశ్వర్యం మొత్తం కూడా భస్మం అయిపోతుంది. నిలబడదు, వస్తుంది. ఎంత వచ్చింది అంత గాలికి కొట్టుకుపోతూ ఉంటుంది. ఎందువల్లనంటే ఒక దేవతా శబ్ద స్వరూపతగా మనం భావించినప్పుడు దాన్ని ఎంతవరకు మనం ఎలా చూడాలి అనేటువంటిది ఒక ఉంటుంది. ఇదే విషయం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం నేను హరిద్వార్లో వీడియో చేశాను. దీని మీద హరిద్వార్లో వీడియో చేశాను. ఆ గంగలో స్నానం చేయడానికి వెళ్ళి ఒక 200 మంది చేత దీపం పెట్టించలేకుండా ఒడ్డు దగ్గర పెట్టించి దాని వివరం మొత్తం నేను అక్కడ చెబితే, తర్వాత సంవత్సరం వాళ్ళందరూ వరుసగా ఒడ్డు మీద పెట్టి నాకు ఫోటో పంపించారమ్మా. అంటే వాళ్ళకి తెలియకపోయినా చెబితే తెలుసుకొని ఆచరించాలనేటువంటి ఆలోచన ఉంది. మన వాళ్ళకి తెలియదు. పోనీ ఈ విధంగా ఒడ్డు మీద పెడుతున్నాను అనుకోండి, ఇంకొక నెలలో ఏంటి నువ్వు ఒడ్డు మీద పెడుతున్నావా అన్నారు అనుకోండి, వీళ్ళకి నేను వదిలేస్తారు. ఇగో అంటే నేను తక్కువ అంటే పాపం పెంచుకోవడానికి కూడా పోటీ పడుతున్నారు మన వాళ్ళు. ఆ పెంచుకునేది పుణ్యం పెంచుకోవడంలో పడమనండి. అందుకని దీపారాధన అనేటువంటిది చేసేటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో నీటిలో వదలటం అనేటువంటిది అది కరెక్ట్, ఏమాత్రం కరెక్ట్ కాదమ్మా. ఇప్పుడు ఇంట్లో నువ్వు ఎలా అయితే పెడుతున్నావో, గదిలో దీపారాధన ఎలా చేస్తున్నావు, ఇంట్లో దీపారాధన చేస్తున్నావు, అది నది ఒడ్డు దగ్గర దీపారాధన చేయి. నదిలో కాదు, నదికి దీపారాధన, నదిలో దీపారాధన కాదు కదమ్మా. చిన్న లాజిక్ మనం గమనించుకోవాలి అంతే. అదొక్కటి మనం గమనించుకోకపోతే ఉపయోగం లేదు కదా. కానీ జరిగేది ఎలా ఉందంటే, కార్తీక పూర్ణం వస్తే నది కనిపించిన మొత్తం దీపాలు, ఎన్ని దీపాలు వెలిగిస్తారంటే అనిపిస్తూ ఉంటుంది. ఎంత పాపంచి మూట కట్టుకుంటున్నారని చెబితే వినరు. కొంతమంది ఇంట్లో ఇంత బేషన్లు పెట్టేసుకుని నీళ్ళు పెట్టేసుకుని అందులో వదిలేస్తారు. ఏదైనా దేవతా స్వరూపంగా నువ్వు చూసినప్పుడు దాన్ని అంటించే ప్రయత్నం చేయొద్దు. హారతిచ్చి ఆవిడ అనుగ్రహాన్ని పొందు. ఆవిడ మీద దీపం వెలిగించి వదిలేసేసి, ఇంకా చెప్పాలంటే నేను చెప్పకూడదు ఈ మాట, కోపాలు వస్తాయి చాలామందికి. అంటే మన వాళ్ళకి స్వతహాగానే విచక్షణ ఉండదు కదండి, కాబట్టి కోపాలు వస్తాయి. నది మీద మనం దీపం పెట్టడము అంటే తల మీద దీపం పెట్టడమే కదండి. తల మీద ఎప్పుడు పెడతారు దీపం? మనిషి చచ్చిపోయినప్పుడు పెడతారు. తలపైన చచ్చిపోయినప్పుడు అంటించి తలకొరవి పెడతారు. కాబట్టి అది పెడితే పాపమా పుణ్యమా అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఒక్కసారి గ్రహణ శక్తికి రావాలి. జ్యోతిష్మతీం త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విదం త్వా సాధయామి. జ్యోతి స్వరూపంగా ఉండేటువంటి దేవతని మనము, అగ్నితత్వమైన దేవతని జలతత్వానికి ఎలా అందిస్తున్నాం అనే, జలం మీద పెడుతున్నామా, జలానికి ముందు అగ్నితత్వాన్ని ఇస్తున్నామా అనేటువంటి విషయం మనం ఆలోచించుకొని చేసుకోగలిగితే మనకు పుణ్యం వద్దండి. పుణ్యం రాకపోయినా పర్లేదు, పాపం మాత్రం వద్దు. ఎందుకంటే ఇవాళ మనం పాపం చేస్తాం, ఆనందపడతాం, తర్వాత మన పిల్లలదంతా అనుభవించాలి ఆ కర్మ ప్రార్థన మొత్తం. ఇప్పుడు చేయడం దేనికి, ఇప్పుడు అనుభవించడం దేనికి, చిన్నవి మనం మార్చుకోగలిగితే జీవితం బాగుంటుందమ్మా. సోమవారం ప్రధానంగా అయితే మాత్రం మరొక వీడియోలో మీకు ఈ 360 ఒత్తుల విషయం అయితే చెప్తాను ఖచ్చితంగా. ఇది మాత్రం ఈ నీటిలో వదిలేటువంటి ఒత్తుల గురించి మాత్రం అర్థం చేసుకొని ఆచరించి, నదీ ప్రవాహానికి ముందు నది ఒడ్డున ఆ దీపారాధన చేసి నమస్కారం చేసుకోవడం శ్రేయదాయకం. ఎస్, అందులో సైన్స్ కూడా దాగుంది కదా గురుగారు, ప్యూరిఫై అవుతాయి వాటర్ కూడా అన్నీ. రైట్, ధన్యవాదాలు.